హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎండు చేప ఫ్రై చేస్తున్నానండి ఈరోజు. చూడండి, ఈ ఎండు చేప మా ఊర్లో అయితే దొరకదు. ఇది కావల్లో అయితే తీసుకొచ్చాను. దీన్ని కడ్డీ చేప అంటారు. చాలా బాగా రుచిగా ఉండిద్ది. అస్సలు కరగదు. చాలా కండగల్ల చేప ఇది. చాలా బాగా రుచిగా ఉండిద్ది. పులుసు కూరల్లో అయితే అస్సలు కరగదు. మా ఊర్లో ఇలాంటి చేపలు అస్సలు దొరకవు. మార్కెట్‌లో దొరకవు. ఇళ్ళ దగ్గర కూడా రావు. చాలా కష్టం ఈ చేప దొరకడము. అందుకని చెప్పేసి మేము ఎప్పుడైనా నెల్లూరు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కావల్లో దిగేసి చేపలైతే తెచ్చుకుంటాను నేను. చాలా బాగా ఉంటాయి కాబట్టి ఇక్కడ దొరకవు అందులో. అందుకని చెప్పేసి అటు నుంచి తీసుకొనొస్తాము వచ్చేటప్పుడు. ఈ చేపని మేము కడ్డీ చేప అని అంటాము. మరి మీరేమంటారో దీని పేరు కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. తోటకూర పప్పు చేసి ఎండు చేప వేయిస్తే అసలు ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉందండి. రుచిగా అసలు అద్భుతము. పప్పు కూరకి ఈ ఎండు చేప ఫ్రైకి అయితే చాలా బాగుండిద్ది కాంబినేషను. చూడండి ఎంత బాగుందో. ఈ చేప మీద తోలు అయితే చాలా మందంగా ఉండిద్ది. ఆ తోలు మొత్తం నేను తీసేశాను. ఈ విధంగా తోలు తీస్తేనే ఈ చేప చాలా బాగుండిద్దండి. మీరు కూడా అలాగే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.